श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ चतुर्थोऽध्यायः। ज्ञानकर्मसन्न्यासयोगः। श्रीभगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवान् अहमव्ययं विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीత్। శ్రీ భగవానుడు ఇట్లు పలికెను, నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపి తిని, సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. ఏవం పరంపరా ప్రాప్తం ఏమం రాజర్షయో విదుః సా కాలేనేహ మహత యోగో నష్టః పరంతప. ఓ పరంతప, అర్జున, ఈ విధముగా పరంపరా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి. కానీ అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమైనను, అనగా కనబడకపోయెను. సాయేవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతవుత్తమం. ఈ యోగము ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు, ప్రియసఖుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటిని అని శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పెను. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేత్ విజానీయం త్వమాదో ప్రోక్తవానితి. అర్జునుడు పలికెను, కృష్ణ, నీ జన్మ ఇటీవలిదే. సూర్యుని జన్మ కల్పార్యందు జరిగినది, అనగా అతి ప్రాచీనమైనది. కనుక నీవు సూర్యునికు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడెను? దీనిని నేను ఎట్లు విశ్వసించుట ఎట్లు, అనగా నమ్మేది ఎట్లు అని అడిగాను. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త స్వరం పరంతప. భగవానుడు ఇట్లా చెప్పాను, ఓ పరంతప, అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గడిచినవి, కానీ వాటిని అన్నింటినీ నేను ఎరుగుందును, నీవు ఎరుగవు, అంటే తెలుసుకోలేవు. అజోపి సంయవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవాప్యాత్మమాయయా. నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని అధీనములో ఉంచుకొని నా యోగమాయచే అవతరించుచుందును. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భారత, అర్జున, ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెచ్చు పెరిగిపోచున్నప్పుడు నన్ను నేను సృష్టించుకొందును, అనగా సాకార రూపంతో ఈ లోకమున అవతరింతును అని చెప్పాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపుమాపుటకును, ధర్మమును సుస్థిరమనర్చుటకును నేను ప్రతియుగమునందును అవతరించుచుందును. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా తేహం పునర్జన్మ నైతి మామేతి. సో అర్జున, ఓ అర్జున, నా జన్మలు, కర్మములు దివ్యములు, అనగా నిర్మలములు, అలౌకికములు. ఈ తత్వరహస్యమును తెలుసుకొనిన వాడు తనువును చాలించిన పిమ్మట మరల జన్మింపడు సరికదా, నన్నే చేరును. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పోత మద్భావామాగతాః. ఇది వరలో కూడా సర్వదా రాగ భయ క్రోధరహితులైన వారు, దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొంది ఉన్నారు. ఏ యదామా ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు.
కాంక్షతః కర్మణాం సిద్ధిం యజంతా ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఈ లోకమున కర్మఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏలననగా అట్లు చేయుటచే కర్మల వలన కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్య కర్మారమవ్యయం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి గుణ కర్మల స్వభావమును అనుసరించి వేరువేరుగా సృష్టించుతిని. ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను శాశ్వతుడను పరమేశ్వరుడైన నన్ను వాస్తవముగా అకర్తనుగా తెలుసుకొనుము. నా మాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్నా సబధ్యతే. నాకు కర్మఫల ఆసక్తి లేదు, కావున కర్మలు నన్నంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసిన వారు కర్మబద్ధులు కారు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. ఓ అర్జున, ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధముగా నా తత్వరహస్యమును తెలుసుకొని కర్మలను ఆచరించిరి. కావున నీవు కూడా ఆ పూర్వుల వలనే నిష్కామభావముతో కర్మలను ఆచరింపము. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత మోక్ష్యసే శుభాత్. కర్మ అనగా ఏమి, అకర్మ అనగా ఏమి, ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము భ్రాంతికి లోను అగుచున్నారు, అనగా తికమక పడుచున్నారు. కావున కర్మతత్వమును నీకు చక్కగా విశదపరచెదను. దానిని తెలుసుకొని నీవు అశుభముల నుండి అనగా కర్మబంధముల నుండి ముక్తుడు అయ్యేదవు. కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. కర్మతత్వమును తెలుసుకొనవలెను, అట్లే అకర్మ స్వరూపమును కూడా ఎరగవలను. వికర్మ లక్షణమును కూడా తెలుసుకొనుట చాలా అవసరం. ఏలననగా కర్మతత్వము అతి నిగూఢమైనది. కర్మణ్య కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సా బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం తమాహుః పండితం బుధాః. ఎవని కర్మలన్నీయును శాస్త్రసమ్మతములై కామసంకల్పవర్జితములై జరుగునో, అట్లే ఎవని కర్మలన్నీయును జ్ఞానాగ్నిచే భస్మమగునో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అందరు. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. సమస్త కర్మముల యందును వాటి ఫలితముల యందును సర్వదా ఆసక్తిని వీడి సంసార ఆశ్రయరహితుడై పరమాత్మ యందే నిత్యతృప్తుడైన పురుషుడు కర్మల యందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవముగా కర్మలకు కర్త కాడు. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అంతఃకరణమును శరీర ఇంద్రియములను జయించినవాడు, సమస్త భోగ సామగ్రిని పరిత్యజించినవాడు, ఆశారహితుడైన సాంఖ్యయోగి కేవలము శారీరక కర్మలను ఆచరించుచును పాపములను పొందడు. యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి నా నిబధ్యతే. తాను కోరకుండగానే లభించిన పదార్థములతో అనగా అప్రయత్నముగా అమరిన లాభములతో సంతుష్టుడైన వాడు, అసూయ లేనివాడు, హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడైనవాడు, సిద్ధియందును అసిద్ధియందును సమదృష్టి కలిగి ఉండును. అట్టి కర్మయోగి కర్మల ఆచరించుచున్నను వాటి బంధములలో చిక్కుపడడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఏలననగా ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏమాత్రము లేనివాడును పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమునర్చినవాడును కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని యొక్క కర్మలన్నీయును
పూర్తిగా లీనములగును, అనగా మిగిలి ఉండవు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. యజ్ఞ కార్యములయందు ఉపయుక్తమగు శృవాది సాధనములు బ్రహ్మము. హోమము చేయబడు సుగంధాది సాధనములు బ్రహ్మము. హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము. అగ్నియు బ్రహ్మము. యజ్ఞము ఆచరించు కర్తయు బ్రహ్మము. హవన క్రియయు బ్రహ్మము. ఈ బ్రహ్మకర్మయందు స్థితులై ఉండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞము ఫలము కూడా బ్రహ్మమే. యజ్ఞ కార్యముల యందు ఉపయుక్తమగు సువాసనాది సాధనములు బ్రహ్మము. హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము. అగ్నియు బ్రహ్మము. యజ్ఞము ఆచరించు కర్తయు బ్రహ్మము. హవన క్రియయు బ్రహ్మము. ఈ బ్రహ్మకర్మయందు స్థితుడై ఉండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞఫలము కూడా బ్రహ్మమే అని తెలుసుకొనము. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే. బ్రహ్మజ్ఞా అపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. కొందరు యోగులు దైవ పూజా రూప యజ్ఞమును చక్కగా అనుష్ఠింతురు. మరికొందరు యోగులు బ్రహ్మాగ్నియందు, అనగా పరబ్రహ్మ పరమాత్మ రూపాగ్నియందు అభేద దర్శన రూపయజ్ఞం ద్వారా ఆత్మరూప యజ్ఞమును ఆచరింతురు. స్తోత్రాది ఇంద్రియాణి అన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీని విషయానన్యూయ ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు యోగులు శ్రోత్రాది ఇంద్రియములను సంయమన రూపాగ్నులయందు హోమము చేయుదురు. మరికొందరు యోగులు శబ్దాది సమస్త విషయములను ఇంద్రియ రూపాగ్నులయందు హవనము చేయుదురు. అనగా యోగులు మనోనిగ్రహం ద్వారా ఇంద్రియములను అదుపు చేయుదురు. తత్ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నను లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏమాత్రము పనిచేయదు. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నో జుహ్వతి జ్ఞానదీపితే. మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను ప్రాణముల క్రియలను అన్నింటినీ జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మ సంయమ యోగ రూపాగ్నిలో హవనము చేయుచుందురు. అట్టివారు పూర్తిగా పరమాత్మయందే స్థితులై ఉందురు. అప్పుడు ప్రాణ ఇంద్రియ క్రియల ప్రభావము వారిపై ఏమాత్రము ఉండదు. ఏలననగా వారి బుద్ధి యందు పరమాత్మ మాత్రమే నిలిచి ఉండును. ద్రవ్యయజ్ఞస్తపోయజ్ఞ యోగయజ్ఞస్తదాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞశ్చ యతయః సంసితవ్రత. కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను, మరికొందరు తపోరూప యజ్ఞములను, కొందరు యోగ రూప యజ్ఞములను చేయుదురు. మరికొందరు అహింసాది తీక్షణ వ్రతములను చేపట్టి యత్నశీలురై స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములను ఆచరింతురు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తదాపరే ప్రాణాపానగతి రుద్వా ప్రాణాయామ పరాయణః. అపరే నేతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనము చేయుదురు. ఇంకను కొందరు నియమిత ఆహార నిష్ణితులై ప్రాణాయామ పరాయణులైన వారు ప్రాణాపాన గమనములను నిలిపి ప్రాణములయందే హవనము చేయుదురు. యజ్ఞ విధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుకొందురు. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్వయజ్ఞస్వ కుతోన్యః కురుసత్తమా. ఓ కురుసత్తమా, అర్జున, యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును పరబ్రహ్మమునగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మర్త్యలోకమే సుఖప్రదము కాదు, ఇంకా పరలోక విషయము చెప్పనేలా. ఏవం బహువిధ యజ్ఞ వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్యుతాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఈ ప్రకారముగానే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరింపబడినవి. ఈ యజ్ఞములు అన్నింటినీ త్రికరణ శుద్ధిగా, అనగా మనస్సు వాక్కు కాయముచే ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగునని తెలుసుకొనము.
ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకొని అనుష్ఠించుట వలన నీవు ప్రాపంచిక కర్మబంధముల నుండి సర్వదా విముక్తుడవు అయ్యేదవు. శ్రేయాన్ ద్రవ్యమయా జజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ పరంతప అర్జున, ద్రవ్యమయ యజ్ఞము కంటెను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నీయును జ్ఞానమునందే పరిసమాప్తమగును. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేచ్యంతి తే జ్ఞానం జ్ఞానినా సత్వదర్శినః. నీవు తత్వమును దర్శించిన జ్ఞానులకు కడకేగి ఆ జ్ఞానమును గ్రహింపుము. వారికి దండ ప్రణామములు ఆచరించట వలనను, సేవలు వనర్చుట వలనను, కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలనను పరమాత్మ తత్వమును చక్కగా ఎరింగిన జ్ఞానులు సంప్రీతులై నీకు ఆ పరమాత్మ తత్వజ్ఞానమును ఉపదేశించుదురు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపద్యేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః సత్వదర్శినః. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాప్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ గత్యస్యాత్మన్యదో మయి. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానము ఎరింగినచో మరలా ఇటు వ్యామోహంలో చిక్కుకొనవు. ఈ జ్ఞాన ప్రభావంతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. పిమ్మట సచ్చిదానంద ఘన పరమాత్ముడైన నాలో చూడగలవు. ఆపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకుత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఒకవేళ పాపాత్ములందరికంటేనూ నీవు ఒక మహాపాపివి అయినచో జ్ఞాననౌక సహాయముతో పాప సముద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు. యదైదాంసి సమిద్దోగ్ని భస్మసాత్కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కురుతే తదా. ఓ అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిధులను భస్మం చేసినట్లు జ్ఞానమను అగ్ని కర్మల అన్నింటినీ భస్మం వనరించును. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనేలేదు. శుద్ధాంతఃకరణము గల సాధకుడు బహుకాలం వరకు కర్మయోగాచరణం చేసి ఆత్మయందు అదే జ్ఞానము తనంతట తానే పొందగలడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్సర సంయమేతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం ఆచరణాధిగచ్చతి. జితేంద్రియుడు, సాధన పరాయణుడు, శ్రద్ధాళువైన మనుజునకు ఈ భగవత్తత్వ జ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే ఏ మాత్రము విలంబము అనగా ఆలస్యం లేకుండా అతడు భగవత్తత్వ రూపమైన పరమశాంతిని పొందును. అజ్ఞాశ్చ శ్రద్ధదావచ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నా పరో నా సుఖం సంశయాత్మనః. అవివేకియు శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్టుడే యగును. అట్టి సంశయాత్మనకు ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని ఎట్టి సుఖము ఉండదు. యోగ సన్యస్య కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం నా కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఓ ధనంజయ, ఓ అర్జున, విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు కర్మఫలమును అన్నింటినీ భగవదర్పణము చేయొచ్చు. వివేకము ద్వారా సంశయములు అన్నింటినీ తొలగించుకొనచ్చు. అంతఃకరణమును వశమునందించుకొనిన వాని కర్మలు బంధింపజాలవు. తస్మాత్ అజ్ఞాన సంభూతం సంజ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోతిష్ట భారత. కావున ఓ భారత, అర్జున, నీ హృదయం నందుగల అజ్ఞానజనితమైన ఈ సంశయమును వివేక జ్ఞానమును ఖడ్గముతో రూపుమాపి సమత్వరూపము కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవు అగుము అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో చెప్పిన ఉపదేశము. హరి ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాసయోగో నామ చతుర్థోధ్యాయః. హరి ఓం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.